మాయాబజార్ ఒక ప్రేమ కథ. రాముని ఊరు చిన్నదే అయినా అక్కడ ఉండే ప్రకృతి ఎంత ముద్దుగా ఉందంటే ఎవరైనా అక్కడికి వెళ్తే వదలలేరు. ఆ ఊరిలో సీత అనే అమ్మాయి ఉండేది. ఆమెకు సహజంగా వచ్చిన సౌందర్యం, మంచితనం వల్ల ఊర్లో అందరికీ ఇష్టమయ్యేది. ఆమె ప్రతి ఉదయం నదికి వెళ్తూ పాటలు పాడుతుండేది, గాలిలో కలిసిపోతూ పువ్వులా. ఒక రోజు ఆ ఊరిలోకి అజయ్ అనే యువకుడు వచ్చాడు. అతను నగరంలో చదువుకున్నా ఊర్ల ప్రేమ, సంస్కృతి అంటే మహా ఇష్టం. రాముని ఊరి ప్రకృతి అతనికి అమితంగా నచ్చింది. ఒక రోజు నది ఒడ్డున సీతను చూశాడు. ఆమె స్వరానికి మాయలో పడ్డాడు. ఆమె చిరునవ్వు, చూపు, మాట అన్నీ అతనికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. అజయ్ ప్రతిరోజు సీతను చూడడానికి అదే సమయంలో నదికెళ్ళేవాడు. వారిద్దరూ మాటల కంటే మనసులతో మాట్లాడటం ప్రారంభించారు. ప్రేమ మెల్లగా పెరిగింది. కానీ సీత తండ్రి, ఒక సంపన్న రైతు, ప్రేమ వివాహానికి వ్యతిరేకుడు. అతని అభిప్రాయాలను మారుస్తూ ప్రేమకు విలువను చాటేందుకు అజయ్ గ్రామంలోనే ఒక చిన్న పాఠశాల మొదలు పెట్టాడు. పిల్లల విద్య కోసం అతని చేసిన శ్రమ చూసి ఊరి ప్రజలు అతనిపై గౌరవం పెంచుకున్నారు. తండ్రికి అజయ్ మంచితనం నచ్చింది. చివరికి అతను ఒప్పుకున్నాడు. గ్రామంలో పెద్దల ఆశీస్సులతో పచ్చటి వనాల్లో పూలతో అలంకరించిన మండపం వద్ద సీత, అజయ్ వివాహం జరిగింది.